అమ్మా, శాప విముక్తి కలుగుతుందని నీ సన్నిధికి వచ్చాం. నీ కార్యం నిర్విఘ్నంగా జరిపించాం. ఇక మమ్మల్ని దయచూడు తల్లి. మా ఇంటి కార్యాన్ని ఏ ఆటంకం లేకుండా జరిపించాం. హాయ్. హలో. ఎలా ఉన్నాను? కనిపిస్తేగా. యా, నాకు కూడా నువ్వు కనిపించట్లేదు. ఎందుకు ఇలాంటి డ్రెస్ సెలెక్ట్ చేశారు? నేను చేయలేదు, నాకు నీకు మా వాళ్ళే సెలెక్ట్ చేశారు. దూరంగా ఉన్నప్పుడు కలవలేకపోయాం, పక్క పక్కన ఉండి కూడా ఇప్పుడు చూసుకోలేకపోతున్నాం. సో సాడ్. సాడ్ కాదు, టూ మచ్. ఇది గుడి, సైలెంట్ గా ఉండాలి. సైలెంట్ గా ఉండడానికి ఇది లైబ్రరీ కాదు, గుడి. కుంకుమ పెట్టుకొచ్చి. నిత్య, కుంకుమ తీసుకో. నవల కాదు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. మీరు ఎప్పుడెప్పుడైనా ఎయిటింగ్ శాతం ముహూర్తం వచ్చేసిందిరా? మాకు వచ్చేసిందండి. ఇలా వంగి వంగి నడు నొప్పి. అమ్మ ఉత్తరం ఏంటో చెప్పండి. వంగలేక చేస్తున్నామా? గోలీ సోడ కొట్టే ఒప్పుకోవట్లేదు. గమ్ముని చెప్పండి. చెప్పేమంటావా? చెప్పండి. రే, ముహూర్తం అంటే చెవులతో ఆలకించేదిరా, కళ్ళకు కనిపించేది కాదు. అదేంటో త్వరగా చెప్పండి, చంపేస్తున్నారు మీరు. రే సాంబ్రాణి, నువ్వు లగెత్తుకెళ్ళి మంగని గుడానికి రమ్మని చెప్పరా. చెప్పు తెగుద్ది. నోరు లెగుతుందంటే అని మంగ అంటాదే అంటున్నాను. అదా విషయం. పూల డబ్బులు ఇవ్వడానికని చెప్పరా, అదే వస్తదే. అది ఎలా వస్తుందన్నా? డబ్బు కోసం మనం పిలితే ఊరోదిలే వచ్చింది, గుడి వెనక్కి రాదేంట్రా? అంటే మంగకున్న క్యాష్ అవసరాన్ని మీరు ఇలా క్యాష్ చేసుకుంటున్నారన్నమాట. పిలిచాం, వచ్చాక ఏం చేయాలి చెప్పండి. నువ్వు రైట్ సైడ్ ఉండి గుడి వెనక్కి ఎవరో రాకుండా కాపలాకాయి. ఈడు లెఫ్ట్ సైడ్ కాదు. దేనికంటే ప్లాన్ చెప్తే ప్రశ్నలు అడగకూడదు, ఫాలో అయిపోవాలంతే. అసలు ఏం చెప్పారని ఇక్కడ ప్లాన్? ఆర్డర్లెస్ ప్లాన్ అంటారేంటండి? ఆ బ్యాక్ సైడ్ ఏం జరుగుతుందో చెప్పండి. మీరు అక్కడే ఉంటారు కదరా, ఇంకొకరు రాకుండా కాపలాకాయమన్నాను గాని మిమ్మల్ని కళ్ళు మూసుకోమని చెప్పానా? అప్పుడే చూద్దురు గాని ఏం జరుగుద్దో. అయ్య బాబాయ్, అప్పుడు ఏం చేస్తారో తెలియదు కానన్నా, ఇప్పుడు మాత్రం టెన్షన్ తో చంపేస్తున్నారండి బాబు. రేయ్, చెప్పి చేయడం ఓ పద్ధతే, చేసి చెప్పడం ఇంకో పద్ధతి. చెప్పి చెప్పకుండా చేయడం నా పద్ధతి. ఇంతకన్నా ఎక్కువ చెప్పించుకోకుండా నేను చెప్పిన పని చేయడం మీకు పద్ధతే. ఎరా సాంబ్రాణి, నువ్వు పరిగెత్తుకెళ్ళి మంగళ హక్కురారా. అలాగండి. ఎరా, ఎన్నిసార్లు చెప్తారండి? రైట్ సైడే కదా, వెళ్తాను. నీకు బొట్టెట్టి చెప్పాలండి. లెఫ్ట్ సైడే కదండి. మంగా, నేనొచ్చిన పని ఇప్పుడు మొదలైందే. అమ్మమ్మా, నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మీరు కూడా వస్తే. నేను వస్తాను, మీరు వెళ్ళండి. ఏంటమ్మమ్మా అలా ఉన్నారు? శాస్త్రి గారు ఎక్కడున్నారో కనిపించడం లేదురా. అతను ఎక్కడుంటే ఏంటమ్మమ్మా? ధ్వజస్తంభ ప్రతిష్ఠ పూర్తయింది కదా. ప్రతిష్ఠ పూర్తయింది, కాని నా బాధ్యత మిగిలే ఉంది కదా తల్లి. మన ఇంటి శాపం గురించి స్వరూప వాళ్లకు చెప్పడం అతను బాధ్యతగా తీసుకున్నాడు. ఒక నిండు ప్రాణం పోతుందని తెలిసి ఆ ప్రమాదాన్ని ఆపలేకపోతే నా జీవితానికి అర్థమే ఉంది? నేను నేర్చుకున్న వేదాలకి పరమార్థమే ఉంది. అంటే అతను చెప్తాడంటావా? చెప్పాలమ్మా, చెప్పి తీరాలి. ఆ కుటుంబానికి ఇంకా శాపం తొలగిపోలేదని నీ ధ్వజస్తంభాన్ని నిదర్శనంగా చూపించావు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతున్నప్పుడే వాళ్లకు చెప్తానన్నాడ్రా. ఆ అమ్మాయి నీ కుంకుమ నుదుట ధరించనప్పుడే ఆమెకు నీ రక్ష లేదని అర్థమైంది. ఇప్పటిదాకా ఏదోలా వాళ్లు కలవకుండా చేశాను.
ఇకపై ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. నీ సూచనలు నాకు తెలుస్తున్నాయి. వారు తెలుసుకోలేకపోతున్నారు. నా కర్తవ్యానికి అడ్డుపడుతున్నారు. పరోపకారాయ ఇదం శరీరం అన్నావు. అందుకే ప్రాణం పోయినా సరే నా పని నేను చేసి తీరుతానమ్మా. కాళ్లు పట్టుకుని ప్రాధేయపడైనా సరే అతన్ని ఆపుతాను. నువ్వు వెళ్లి నిశ్చితార్థాన్ని జరిపించు జనార్దన్. ఇదే సరైన సమయం. నిజం చెప్పేయాలి. అమ్మా, మీతో ఓ విషయం. ఏంటా విషయం? ఎక్కడ్రా అబ్బులు? వస్తాడు ఉండు మంగా. అవును, జ్యోతి శిరీష ఏరి? వాళ్ళు ఇక్కడికి వస్తారు మంగా. ఓహో, ఏంట్రా మీరొచ్చారు? అసలోడేడి? ఏంట్రోయ్ సైలెంట్ గా ఉన్నారు? ఏదో పని ఏదైనా ప్లాన్ చేశారా ఏంటి? ప్లాన్ చేసింది వాళ్ళు కాదే, నేను. ఒక్కొక్కడికి ఒంట్లో రక్తం లేకుండా తోడేస్తాను, జాగ్రత్త. నువ్వు పెద్ద రక్త పిశాచు, మరి నీతో పెట్టుకుంటే మా ప్రాణాలు మిగలవని నీ ఏదో కాన్ఫిడెన్స్. మర్యాదగా మాట్లాడకపోతే గో పెట్టే సౌండ్ వచ్చేస్తుంది ఎదవకానా. ఇప్పటికే లేట్ అయిపోయింది, డబ్బులి. నాది సేమ్ ఫీలింగ్ ఏమంగా. బాగా లేట్ అయిపోయింది, ఇంకెందుకు ఆలస్యం చేయడం? పట్టుకోండ్రా దీన్ని. ఏం చేస్తున్నారా? వదలండ్రా, మీకే చెప్పేది, వదలండ్రా. రే సాంబ్రాణి వదులు. కంగారు పడకే, వాళ్ళు నేను చేయరు, చేసేది నేను. ఏం చేస్తావురా? ఎప్పటి నుంచో నేను లవ్ చేస్తున్నానే, నువ్వెప్పుడు ఎస్ అంటావు అని వెయిటింగ్. అందుకే గోడకి పిడకలు కొట్టినట్టు నువ్వు నా మొహం మీద ఎన్ని తిట్టినా పడ్డాను. అవకాశం కోసం ఎదురు చూశాను. నా అదృష్టం పండి మీ అమ్మకి అనారోగ్యం వచ్చి పడింది, నీకేమో డబ్బు పిచ్చి అంటుకుంది. ఆ వీక్నెస్ కి ఎరైసాను, పూల కాంట్రాక్ట్ పేరుతో ఈ ఓల వేసాను. నిన్ను ఇక్కడికి రప్పించాను, ఇప్పుడు ఇలా దొరికేసావు. మర్యాదగా వదిలేండ్రా, లేదంటే చంపేస్తాను. ఇక నీకు నాకు మర్యాద రెడ్డి మంగా, మ్యారేజ్లే.
అమ్మా, అమ్మాయిని కూడా పిలిపించండి అమ్మా. మేము మంత్రాలు అవి ఫినిష్ అయితే రింగ్స్ మార్చుకొని ఎంగేజ్మెంట్ ఫినిష్ చేద్దాం. వధూవరాభ్యాం వరదా భవంతు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమళంబి నామ సంవత్సర చైత్ర బహుళ తదియ ఆదివారము అనగా ఆగస్టు 6వ తారీఖున హైదరాబాదు వాస్తవ్యులైన శ్రీ సూర్యదేవర జనార్దనరావు గారి ఏకైక కుమారుడు చిరంజీవి జయసూర్యకు స్వరూప శ్రీనివాసు గారి ఏకైక కుమార్తె అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నిత్యను ఇచ్చి వివాహం జరిపించుటకు అంగీకరించి ఇచ్చి పుచ్చుకొనుచున్న నిశ్చయ తాంబూలములు. ఓం ద్రవంతే రాజా వరుణో ద్రవందేవో బృహస్పతి. నిత్యం నిన్ను పూజించే భక్తుడనే అయితే నా బాధ్యత నెరవేర్చడానికి ఒక్క అవకాశం ఇవ్వు తల్లి. నా ప్రాణాలైనా తీసుకో, కాని ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడు. ఏదో ఒక రూపంలో కరుణించు. ఉంగరాలు మార్చుకోండమ్మా. సరే రిషి, అక్క ఇవరా. నా దగ్గర లేదక్క. ఏంటి అపశృతి? కార్లో ఉందేమో వెళ్ళి చూడు. ఓకే. రూమ్ లో ఉందేమో ఒకసారి నేను చూసి వస్తాను. ఇట్స్ ఓకే. ఇదే సరైన సమయం, నిజం చెప్పేయాలి.
మా మంచిక ఏంటది? నీ కూతురు ప్రాణాలు ఇంటి వారసుడితో మీ అమ్మాయి వివాహం జరిగితే ఆమె ప్రాణాలు కోల్పోతుంది. ఏం చెప్తున్నారు మీరు? చాలా సేపటి నుంచి ఈ విషయం చెప్పటానికి వేచి ఉన్నాను. ఇది ఇప్పటి విషయం కాదమ్మా, కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన దుర్ఘటన. అక్క ఎక్కడ కనపడలేదు. పెళ్లి కూతురు తల్లి లేకుండా ఎలా చేస్తారమ్మమ్మా? ముహూర్తం ముఖ్యం. అమ్మ లేకపోయినా మేనమామ ఉన్నారు. మొదలు పెట్టండి. నిత్య, నీకు ఓకేనా? యా, ఓకే ఫర్ మీ. సరే కానివ్వండి. పనికెళ్తుందట, పనికెళ్తుంది. ఇంకోసారి నా మాట జవదాటి ఇల్లు దాటి చెప్తాను. నీ 2 కాళ్ళు విరగొట్టకపోతే నేను మీ అమ్మనే కాదు. అబ్బా, ఇప్పుడు ఏమైందని బళ్ళు పంతుల్లా పాఠం చెప్తున్నావు?
ఇంకా ఏం కావాలి? ఏదో నీ అదృష్టం బావుండబట్టి, దేవుడు చల్లగా చూడబట్టి ఆ దుర్మార్గుడు బారి నుంచి తప్పించుకుని రాగలిగావు కాని లేదంటే ఎంత ఘోరం జరిగుండేది. ఏం కాలేదు కదమ్మా. ఏదైనా అయ్యుంటే నీ పరిస్థితి ఏంటని అడుగుతున్నాను. ఆ వెధవ్ నీ మెళ్ళో తాళి కట్టుంటే నీ జీవితం సర్వనాశనం అయ్యుండేది. రోజు చస్తూ బ్రతుకుతూ ఉండేదానివి. నన్నేం చేస్తాడమ్మా? ఈ మంగుతో పెట్టుకుంటే వాడి మక్కలు ఇరిగిపోతాయి. అవును, నువ్వు పెద్ద మగరాయుడివి. మల్ల యుద్ధం చేసి వాడి కాళ్ళు చేతులు విరిచేస్తావు. కాస్త ఆడపిల్లవని గుర్తు పెట్టుకోవే. గుర్తుందిలే. ఉంటే ఇలా చేస్తావా? ఇయ్యాల రేపు ఈడొచ్చిన ఆడపిల్లని పక్కింటికి పంపడానికి భయపడుతుంటే నువ్వేమో ఏకంగా పక్కూరికే పనికెళ్ళావు. సంపాదించిందేమీ లేదు కాని సావు పరుగుతో తిరిగొచ్చావు. పోతే ఇక నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఏ పని చెయ్యొద్దు. పని చేయకపోతే మరి డబ్బులు ఎలా వస్తాయి? పని చెయ్యాలే, కాని పనికి మాలిన వాళ్ళతో కాదు. ఏదో ఒకసారి ఇలా జరిగిందని ప్రతిసారి ఇలాగే జరుగుతుందా ఏంటి? ఇంట్లో కూర్చుంటే మనకు అన్నం ఎవరు పెడతారు? నీ ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది? అందుకే నేను బయటికి వెళ్లి సంపాదించాలి. ఏమైంది? ఎలా చెప్తే నా బాధ నీకు అర్థమవుతుంది? నాకు నీ అల్లరంటే ఇష్టం, ఎవరిని నొప్పించవని. నీ మంచితనం అంటే ఇంకా ఇష్టం, అందరికీ సాయపడతావని. కాని నీ అమాయకత్వం అంటే భయమే, ఎప్పుడు ఏ ఇబ్బందులు పడతావో అని. ఏం భయపడకు, నాకేం కాదు. ఆకలిస్తోంది, తొందరగా వంట చేసి అన్నం పెట్టు. అన్నం కాదే, బుద్ధి పెట్టాలి నీకు. ఓ, రుచిగా ఉంటుందా? ఏంటి? అదే బుద్ధి. కొత్త వంట కదా అది. తమాషాగా ఉందా నీకు? నేనున్నన్ని రోజులు పర్వాలేదే, కాని నేను పోయిన రోజు. అమ్మా, ఏంటి అలా అంటావు? ఇవి నా ఆఖరి రోజులే, చివరి రోజులు. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతానో తెలీదు. దయచేసి అలా మాట్లాడకమ్మా. మళ్ళాంటి పేదోళ్ళు 100 ఏళ్ల ఆయుష్ ఆశించటం అత్యాసే. నాతో ఉన్నన్ని రోజులు నా మాట వినవే. నీకేం కాదమ్మా, నువ్వు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతావు. నేను బ్రతికించుకుంటాను. ఆ చీటీలరా నుండుంటే ఈ పాటకి నీకు ఆపరేషన్ కూడా చేయించేదాన్ని. ఆ దరిద్రపు కొట్టిది మోసం చేసి పారిపోయింది. పోయిందని గురించెందుకు, నా గురించి ఆలోచించవే. నీ గురించి ఆలోచించబట్టే కదా పనికెళ్తానంటున్నాను. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నా మీదొట్టే. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనే. నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరే. నాకు మాత్రం పెద్దున్నారు మరి. ఇంద్రభవనం లాంటి ఇల్లుంది, పడవ లాంటి కార్లున్నాయి, బీర్వా నిండా డబ్బులున్నాయి, అడుగులకు మడుగులొత్తే పని వాళ్ళున్నారు, అభిమానం చూపించే బంధువులు అబ్బో చాలా మంది ఉన్నారు నాకు. అమ్మా, ఇన్నాళ్ళు నీకు నైవేద్యం పెట్టి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. నా బాధని ఆవేదనని నీకు నివేదించుకున్నాను. నా కష్టాలు నీతో పాలు పంచుకున్నాను. నా మదిలో గాని ఈ గదిలో గాని ఏ ఒక్క క్షణం కూడా నీతో సంతోషంగా ఉండింది లేనేలేదు. కాని మొట్టమొదటిసారిగా ఆనందంగా ఉందమ్మా. మనసు ప్రశాంతంగా ఉంది. దానికి కారణం నువ్వే తల్లి. నా మునిమనవుడు చేయితోనే ఈ సూర్యదేవర వంశం అంతరిస్తుందేమోనని భయపడుతున్న మాకు నీ గుడి ధ్వజస్తంభాన్ని విరిచి ఓ దారి చూపించావు. ఆ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కోసం మేము ఏనాడో వదిలేసిన మా ఊరికి రప్పించుకున్నావు. మా ఇంటి శాపం తొలగిపోయిందని నిరూపించడానికి నిశ్చితార్థాన్ని నిర్విఘ్నంగా జరిపించావు. మాపై నీ దయ కలిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలమ్మా? నీ ఆజ్ఞ అయ్యింది కాబట్టే శాపం గురించి చలమయ్య శాస్త్రి స్వరూప వాళ్లకు చెప్పలేదు. ఆ ఇంటి వారసుడితో మీ అమ్మాయి వివాహం జరిగితే ఆమె ప్రాణాలు కోల్పోతుంది. ఇది ఇప్పటి విషయం కాదమ్మా, కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన దుర్ఘటన.
4 తరాల ఇల్లాళ్ళు అసూలు బాసిన 5వ తరం కోడలిగా ఈ ఇంట అడుగు పెట్టబోయే అమ్మాయికి ఆయుష్నిచ్చావు. వ్యాపారాన్ని రెండింతలు చేసే భాగస్వామి దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నాడు. Are you mad? నీకు మేనస్ అనేది ఉందా? గిఫ్ట్ ఇస్తావా లేదా? గో టు హెల్. పొగరు చూపిస్తున్నావా? నీ సంగతి వాళ్ళ సంగతి తర్వాత చూస్తాను. నిశ్చితార్థంలానే పెళ్లి కూడా నిరాటంకంగా జరిపించు. ఈ సూర్యదేవర వంశం నిన్నే నమ్ముకున్నాం. నీదే భారం. జరగబోయేదంతా నీ జగన్నాటకమే జగన్మాత. ఏంటి మామ్? డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్? నో బేబీ, నాకు నువ్వే ఇంపార్టెంట్. నీకంటే నాకు ఎవరూ ఏదీ ఎక్కువ కాదు. అవునక్క, నిత్యనే మన ఫస్ట్ ప్రయారిటీ. థ్యాంక్ యూ మామ్. థ్యాంక్ యూ బేబీ. నిజానికి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? ఎందుకైతే నీకెందుకురా? నిత్య, ఇప్పుడే వాళ్ళకి కాల్ చేసి మ్యాచ్ క్యాన్సిల్ అని చెప్తాను. 1 minute మామ్. మళ్ళీ ఏంటి నిత్య? మామ్, వాళ్ళకి కాల్ చేయకూడదు. మరి ఎలా తెలుస్తుంది వాళ్ళకి? జే నన్ను చాలా చీప్ గా ట్రీట్ చేశాడు. నేను కూడా టిట్ ఫర్ టాట్ ఇవ్వాలి. ఎలా? హౌ? ఏ రింగ్ తొడిగి నన్ను మన నంబర్ 1 పొజిషన్ ని దక్కించుకోవాలని ఆశపడ్డాడు. ఆ ఆశల్ని సమాధి చేస్తూ ఇదే రింగ్ ని వాడి మొహాన్న విసిరి కొట్టాలి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.